హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు డార్క్ ఎన్కౌంటర్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఫారెస్ట్ ని చూపిస్తారు. ఆ ఫారెస్ట్ లో ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇల్లు డోర్లు ఓపెన్ లో ఉంటాయి. ఇంట్లో ఫోటోలు పగిలిపోయి ఉంటాయి. కానీ ఇంట్లో ఎవరు ఉండరు. అదే సమయంలో ఆ ఇంటికి మన కథలో హీరో హీరోయిన్ వస్తారు. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళ కూతురుని వెతుకుతారు. కానీ తన కూతురు కనిపించదు. దాంతో వీళ్ళకి భయం వేసి తన కూతురు పేరు పిలుచుకుంటూ బయటికి వెళ్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి కనిపించదు. కట్ చేస్తే 1 year తర్వాత చూపిస్తారు. బేసికల్ గా హీరో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి మిస్ అయిపోయింది అనమాట. అలాగా వెతుకుతూ 1 year గడిచిపోతుంది. దాంతో వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళ ఇంటికి చాలా మంది చుట్టాలు గ్యాదర్ అవుతారనమాట. ఎందుకంటే వాళ్ళ కూతురు మిస్ అయిపోయి 1 year అయింది కదా, అందుకని అందరు గ్యాదర్ అవుతారు. అంతేకాకుండా హీరో హీరోయిన్ కి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అక్క ఉంటుందన్నమాట. ఆ అక్క పేరు హ్యార్లీ. అంతేకాకుండా ఆవిడకో భర్త ఉంటాడు. అతని పేరు కెనెత్. బేసికల్ గా అతని లోకల్ పోలీస్ అనమాట. ఇంకా ముఖ్యంగా హీరోకి ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉంటాడు. సో వాళ్ళందరూ ఏంటంటే హీరో వాళ్ళ కూతురు మిస్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ ఇంటికి అటెండ్ అవుతారు. వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. తను బతికుందా లేదా, తను ఎక్కడైనా బతుకుంటే మా కోసం వెతుకుతుందా అని చెప్పేసి ప్రాపర్ గా అందరూ బాధపడుతూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అక్క భర్త కెనెత్ ఉన్నాడు కదా, తాను టీవీలో చెప్తూ ఉంటాడు, మిస్ అయిపోయిన అమ్మాయి నా భార్య వాళ్ళ చెల్లెలు కూతురు. తను మిస్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా కనిపిస్తుందని చెప్పేసి అంతా వెతికాము, కానీ తను ఎక్కడ కనిపించలేదని చెప్పేసి టీవీలో చెప్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ మాత్రం ఎంతగానో బాధపడుతూ తన రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్క వచ్చేసి తనకు ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ ని వాళ్ళ అక్క కిందకి తీసుకొస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు హీరో మాత్రం తన తమ్ముడితో కొంచెం తిక్కలుగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ కొడుకు కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో తన తప్పు తెలుసుకొని తిరిగి తన రూమ్ లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. నేను అలా మాట్లాడకూడదని చెప్పేసి. అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్య వచ్చేసి నీ బాధ నాకు అర్థం అవుతుందిరా, నా భార్య చనిపోయినప్పుడు నేను కూడా ఇలాగే బాధపడ్డాను, కానీ ఏం చేస్తాం, మనం మనుషులం, అలా జీవితం కొనసాగించాలి, కాబట్టి నువ్వు కూడా కొనసాగించని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి నీ కూతురైతే నీకు ఆ బాధ తెలిసిద్దని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా మాట్లాడి వెళ్ళిపోతాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అక్క భర్త ఉన్నాడు కదా పోలీసు, తానేంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి నీ కూతుర్ని ఎంతగానో వెతికేమమ్మా, చివరికి పట్టుకోలేకపోయని చెప్పి అంటంతో ఆవిడ కూడా మీరు మాత్రం ఏం చేస్తారులే అని చెప్పేసి అంటుంది. మరోవైపు మన కథలో హీరో బయటికి వెళ్ళాడు కదా, తాను అలా బయటికి వెళ్ళి చూస్తున్నప్పుడు సడన్ గా ఆకాశంలో కొన్ని లైట్లు వెళ్తాయి. అది చూసి హీరోని ఆశ్చర్యపోతాడు. మరోవైపు ఫారెస్ట్ లో కొన్ని విచిత్రమైన సౌండ్లు వస్తాయి. దాంతో ఇంట్లోకి వచ్చేసి ఫారెస్ట్ లో పిల్లలు బాంబులు పెట్టినట్టున్నారు. బయటకు ఒక్క భయంకరంగా అరుస్తుంది. నేను వెళ్ళి ఆ పిల్లలకి వార్నింగ్ ఇస్తానని చెప్పేసి హీరో ఒక్కడే వెళ్తుంటే హీరోయిన్ ఏమంటుందంటే మేము ఆడవాళ్ళు ఇంట్లో ఉంటాం గానీ మొగలందరూ మీరు వెళ్ళండి అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అన్న తమ్ముడు, ఆ తర్వాత పోలీసు, ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ కొడుకు, వీళ్ళ 5 కలిసి ఆ కారులో ఫారెస్ట్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కారు ఒక చోట ఆపుతారు. ఆపిన తర్వాత ఆ కారులో హీరో వాళ్ళ అన్నని, ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు నుంచి మిగిలిన 3 నడుచుకుంటూ ఫారెస్ట్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైన సౌండ్ వీళ్ళ 3 కనపడుతుంది. అంతేకాకుండా ఒక ఆరెంజ్ లైట్ మాత్రం వీళ్ళ వైపే వస్తూ ఉంటుంది. వీళ్ళ 3 ఏమీ అర్థం కాదు. మరోవైపు కారు దగ్గర ఉన్న హీరో వాళ్ళ అన్నకి, ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుక్కి వాళ్ళకి కూడా ఏం అర్థం కాదు. ఎందుకంటే కారులో రేడియో ఆన్ అయిపోతుంది, టార్చ్ లైట్ ఆన్ అయిపోతుంది, అంతేకాకుండా వైపర్లు కూడా ఆన్ అయిపోతాయి. కానీ సడన్ గా వాళ్ళ కారు మీద ఒక బ్లూ లైట్ పడుతుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళు కూడా విచిత్రంగా శబ్దాలు వస్తున్నాయని చెప్పేసి ఇంటి బయటకు చూస్తూ ఉంటారు. వీళ్ళ 3 కనెక్ట్ అయ్యేలాగా ఆకాశంలో ఉన్న పక్షులు భయంకరంగా అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. వీళ్ళకి కూడా ఏం అర్థం కాదు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో వాళ్ళ అన్నయ్య, ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకున్న కారు మీద బ్లూ లైట్ పడుతుంది. దాంతో హీరో వాళ్ళ అన్నయ్య ఏం చేస్తారంటే ఆ లైట్ ఇంటి నుంచి చూస్తానని చెప్పేసి ముందుకొచ్చి ఆ లైట్ కింద నుంచి ఉంటాడు. సడన్ గా తాను మాయమైపోతాడు. దాంతో హీరో వాళ్ళ కొడుక్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరోవైపు హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ చిన్న తమ్ముడు పోలీస్ ఆఫీసర్, వీళ్ళు 3 ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఆరెంజ్ లైట్ వస్తుంది. ఆ లైట్ ని చూస్తూ పోలీస్ ఆఫీసర్ అలాగే ఉండిపోతాడు. దాంతో హీరో వాళ్ళ చిన్న తమ్ముడు వచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్ కదిలిస్తే అప్పుడు తన స్పృహలోకి వస్తాడు. ఆ తర్వాత హీరోకి భయం వేసి మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి మనం వెళ్ళిపోవాలని చెప్పేసి కారు దగ్గరకు వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ హీరో వాళ్ళ అన్నయ్య ఉండడు. ఏమైపోయాడని చెప్పి అడిగితే హీరో వాళ్ళ కొడుకు మాత్రం మాయమైపోయాడని చెప్పి అంటాడు. దాంతో హీరోకి భయం వేసి మనందరం ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి కారు వేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం తన భార్యకి చెప్తాడు. ఆ తర్వాత ఇంట్లో అందరూ భయపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఆ కెనెత్ అనే పోలీస్ ఆఫీసర్ ఇంకా భయపడుతూ ఉంటాడు. వెంటనే హీరో ఏం చేస్తారంటే అన్నయ్య నేను వెతుకుతా అని చెప్పేసి ఒక గన్ను తీసుకొని తాను అక్కడి నుంచి బయటకు వస్తాడు. మరో పక్క హీరో వాళ్ళ తమ్ముడు అడుగుతాడు పోలీసుని, ఏమైంది నీకు అలా స్టన్ అయిపోయాని చెప్పి అంటంతో నేను ఏం చూసానో నాకే అర్థం కావట్లేదు, అక్కడ ఏం జరిగిందో నాకే అర్థం కావట్లేదు, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ అందరికీ చెప్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో గన్నుతో అలాగే తన కుక్కతో బయటికి వెళ్ళాడు కదా, కొంచెం డార్క్ గా ఒక ప్లేస్ కనిపిస్తుంది అనమాట. అక్కడికి టార్చ్ లైట్ వేసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ సడన్ గా అక్కడ ఏదో సౌండ్ వస్తుంది. కుక్క భయం వేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. అదే సమయంలో ఆ సౌండ్ ఎక్కువ అవడంతో హీరో కూడా భయం వేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి తలిపేస్తాడు. కానీ
ఆ సౌండ్ మాత్రం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి భయం వేస్తూ ఉంటుంది, అసలు బయట ఏం జరుగుతుందని చెప్పేసి. అదే సమయంలో ఆరెంజ్ లైట్ ఆ తర్వాత బ్లూ లైట్ ఇంటి మీద పడతాయి అనమాట. దాంతో అందరికి ఏం అర్థం కాదు. ఇంకా ముఖ్యంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ సామాన్లు హై వోల్టేజ్ వచ్చినట్టు అన్ని వెలుగుతూ ఉంటాయి. దాంతో ఇంట్లో వాళ్ళందరికీ ఏం అర్థం కాదనమాట. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ కూతురు చనిపోయింది కదా, తన రూమ్ లోంచి విచిత్రంగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాంతో వీళ్ళకి భయం వేస్తుంది. కానీ హీరో వాళ్ళ భార్య మాత్రం పైకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే పంజిన ఒక బొమ్మ మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అలాగా ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇనప సామాన్లు పైకి లేస్తూ ఉంటాయి. కత్తులు అయితే వేరే ఒడ్డుకు గుచ్చుకుంటూ ఉంటాయి. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి భయం వేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే సడన్ గా వాళ్ళ ఇంటి బయట ఎవరో ఉన్నట్టు ఒక షాడో తెలుస్తుంది అనమాట. వాళ్ళ ఇంటి వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో హీరో గన్ను తీసుకొని అన్న నువ్వే కదా వచ్చిందని చెప్పేసి వాళ్ళ అన్నని పిలుస్తాడు. ఎందుకంటే అన్నయ్య మిస్ అయిపోయాడు కదా. కానీ ఎవరు మాట్లాడరు. ఆ తర్వాత హీరోని కొంచెం ధైర్యం చేసి తలుపు తీసి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. దాంతో అందరూ ఏం చేస్తారంటే కొంచెం అలర్ట్ అయిపోతారు, ఎవరో ఒక అతను ఇక్కడ ఉన్నారని చెప్పేసి. అదే సమయంలో ఈ పోలీస్ కూడా మెల్లగా వెళ్ళి చూస్తే బయట నుంచి ఈ ఇంటి బేస్మెంట్ కు దారి ఉంటుంది అనమాట. ఒకవేళ వాడు బయట నుంచి బేస్మెంట్ లోకి వెళ్ళాడని చెప్పేసి హీరో ఆ తర్వాత తన కొడుకు ఇంకా ముఖ్యంగా ఈ పోలీసు వీళ్ళ ముగ్గురు కలిసి ఆ బేస్మెంట్ లోకి వెళ్తారు. మరోవైపు లోపల ఉన్న ఆడవాళ్ళ దగ్గర అంటే హీరోయిన్ వాళ్ళ అక్క ఉంది కదా, ఆవిడ ఏంటంటే చిమ్ని దగ్గర సౌండ్ వస్తుందని చెప్పేసి ఒక కత్తి తీసుకుని వెళ్తుంది. ఇంకోవైపు మన కథలో హీరో కూడా మెట్లు వైపు వెళ్తాడనమాట. అక్కడ భయంకరంగా బ్లూ లైట్ పడుతుంది. ఇంకో పక్క వర్షం పడుతుంది. అదే ప్రాసెస్ లో ఆ బ్లూ లైట్ కాస్త హీరో మీద పడుతుంది. దాంతో సడన్ గా హీరో మాయమైపోతాడు. హీరో వాళ్ళ తమ్ముడు చూసి ఆశ్చర్యపోతాడు, అదేంటి అలా మాయమైపోయాడని చెప్పేసి. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అక్క ఉంది కదా, తానేంటంటే సేమ్ బ్లూ లైట్ తన మీద కూడా పడుతుంది. తాను కూడా సడన్ గా మాయమైపోతుంది. వీళ్ళకేం అర్థం కాదు. ఇంకోవైపు పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, అలా ఎలా మాయమైపోతాడని చెప్పేసి తాను ఆశ్చర్యపోయి చూస్తాడు. సడన్ గా తన మీద బ్లూ లైట్ పడుతుంది. దాంతో తాను కూడా మాయమైపోతాడు. ఇంకా మిగిలిన హీరోయిన్ కొడుకు ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు వీళ్ళ ముగ్గురికి అర్థమైపోతుంది మొత్తానికి ఆ బ్లూ లైట్ మీద పడితే ఇలా అయిపోతుందని చెప్పేసి గన్ను తీసుకుని డోర్ వైపు కాలిస్తే ఆ బ్లూ లైట్ కాస్త వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు బయట కారు ఉంటుంది. ఆ కారు స్టార్ట్ చేద్దామని చూస్తే ఆ కారు స్టార్ట్ అవ్వదు. అంతేకాకుండా అందులో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డలు తీసుకుని హీరో వాళ్ళ తమ్ముడు పరిగెడతాడు. హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ కొడుకు వీళ్ళ ముగ్గురు కలిసి పరిగెడుతూ ఉంటారనమాట. అలా పరిగెత్తేటప్పుడు వీళ్ళకి ఎదురుగా ఒక కారు వస్తుంది. వెంటనే హీరో వాళ్ళ తమ్ముడు వెళ్ళి హెల్ప్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ ఆ కారు మాత్రం రివర్స్ లో తిప్పుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే హీరో వాళ్ళ తమ్ముడు చేతిలో గొడ్డలు ఉంది కదా, అలా అర్ధరాత్రి పూట గొడ్డలతో వెళ్తే ఎవడైనా కారు ఎందుకు ఆపుతాడు. అలాగా ఆ కారు అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మరోవైపు ఫారెస్ట్ లో మళ్ళీ సౌండ్ వస్తుంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ చేతిలో టార్చ్ లైట్ మాత్రం బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆకాశంలో మళ్ళీ బ్లూ లైట్ ఆ తర్వాత ఆరెంజ్ లైట్స్ వస్తూ ఉంటాయి. సడన్ గా అక్కడ ఏదో కారు వస్తూ ఉంటుంది రోడ్డు మీద. అదే సమయంలో ఆ లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. ఎవరైనా చూస్తే వచ్చింది పోలీసులు అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి. సో దాంతో పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఏదో ఇంట్లోంచి ఫోన్ వచ్చిందని అని చెప్పి అడిగితే హీరోయిన్ ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు హీరో కొడుకు వాళ్ళ ముగ్గురు జరిగింది చెప్తారు. దాంతో పోలీసులు నమ్మరు. అదేంటి బ్లూ లైట్ మీద పడితే మనుషులు మాయమైపోయారని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తారు. మొత్తం చెక్ చేస్తారు. చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు. మీరేమో చెప్తున్నారు ఏదో, నాకేమో నమ్మకం లేదు, అయినా బ్లూ లైట్ పడితే మనుషులు మాయమవుతాయని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే తెల్లారుతుంది. అప్పుడు ఆ పోలీస్ ఏమంటాడంటే, చూడండి మీరేదో చెప్తున్నారు, నాకు నమ్మకం కుదరట్లేదు, కానీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, అప్పటి వరకు మీరు ఇంట్లోనే ఉండని చెప్పేసి ఆ పోలీసులు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పోలీసులు పంపించేసి తలుపేసుకుంటుంది. ఇంకా కేవలం ఇంట్లో మిగిలింది హీరోయిన్ కొడుకు ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు. వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ కూతురు ఉంది కదా, తన రూమ్ కి వెళ్ళి కూర్చొని కనిపించకుండా పోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరో పక్క ఆ ఇద్దరు పోలీసులను చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఈ కేసు గురించి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. వెళ్లి చూస్తే అక్కడ చాలా మంది జనం ఉంటారు. వాళ్ళందరూ హీరోయిన్ ఏదైతే చెప్పిందో అదే చెప్తారు. భయంకరమైన సౌండ్లు, బ్లూ లైట్, ఆరెంజ్ లైట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళలో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటుంది. ఆవిడ కూడా భయపడుతూ ఉంటుంది అనమాట. వాళ్ళంటే జనాలు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, అసలు ఏం జరిగిందో చెప్పని చెప్పంటంతో ఆవిడ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. భయంకరంగా సౌండ్స్, ఆ తర్వాత బ్లూ లైట్, ఇంకా ముఖ్యంగా అక్కడ ఒక రూపం కనిపించింది. ఆ రూపం ఎవరిదో కాదు, మిస్ అయిపోయిన హీరోయిన్ వాళ్ళ కూతురు అని చెప్పంటంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ కొడుకు ప్రశాంతంగా మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉంటాడు. హీరో వాళ్ళ తమ్ముడు మాత్రం పక్కన కూర్చొని భయపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కింద ఏదో సౌండ్ వస్తుంది. దాంతో కర్ర తీసుకొని అంటే బేస్బాల్ బ్యాట్ తీసుకొని హీరో వాళ్ళ తమ్ముడు కిందకి వెళ్తాడు. కిందకెళ్ళి చూస్తే అక్కడికి తప్పిపోయిన కుక్క వస్తుంది. సర్లే నువ్వన్నా వచ్చావని చెప్పేసి హీరో వాళ్ళ తమ్ముడు ఎంతగానో ఆనందపడతాడు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి మళ్ళీ ఆ ఇంటి మీద బ్లూ లైట్ పడుతుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ పైన ఉంది కదా మెలకుగా, తన మీద కూడా ఆ బ్లూ లైట్ పడుతుంది. దాంతో హీరో వాళ్ళ తమ్ముడికి భయం వేసి పైన వదిలిన జాగ్రత్తగా ఉందా లేదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మీద ఆ బ్లూ లైట్ పడుతుంది. ఇంకోవైపు మన కథలో హీరో వాళ్ళ తమ్ముడి మీద ఆ బ్లూ లైట్ పడుతుంది. కానీ ఆ బ్లూ లైట్ పడిన తర్వాత సడన్ గా ఒక రూపం
వచ్చేసి హీరోయిన్ మీద చేయి పెడుతుంది. అప్పుడు తనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. సడన్ గా తన ఫేస్ అంతా బ్లాక్అవుట్ అయిపోతుంది. కట్ చేసి చూస్తే మళ్ళీ తాను తన ఇంట్లో ఉంటుంది. కాకపోతే ఇంట్లో ఏదో శబ్దాలు వస్తూ ఉంటాయి. ఏంటి అని చూస్తే తన కూతురు రూమ్ లో తన కూతురు ఆడుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది 1 year క్రితం తన కూతురు తప్పిపోయే ముందు ఆ రోజు ఏం జరిగిందో తనకి విజువల్ గా కనిపిస్తూ ఉంటాయి. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ కూతురు హీరోయిన్ ఆ తర్వాత హీరో బయటికి కూరగాయలు కొనడానికి వెళ్తారనమాట. అదే సమయంలో తన ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది. అలా వేసుకునేటప్పుడు సడన్ గా బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరని చూస్తే మనకి హీరోయిన్ కి బుర్ర బ్లాంకెట్ స్ట్రీవ్ అవుతుంది. వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అక్క ఉంది కదా తన భర్తనమాట. తానేంటంటే హీరోయిన్ ఇంట్లో లేనప్పుడు తన ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత డోర్ కొడితే హీరోయిన్ కూతురు వెళ్ళి డోర్ తీస్తుంది. అమ్మా నాన్న లేరమ్మా అని చెప్పి అడిగితే లేరు అంకుల్ ఇప్పుడే బయటికి లేరని చెప్పి అంటుందో సరే అని చెప్పేసి మనోడు లోపలికి వచ్చి డోర్ వేస్తాడు. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్ళి డ్రాయింగ్ వేసుకుంటున్న హీరోయిన్ వాళ్ళ కూతురు రూమ్ లోకి తాను వెళ్లి ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా మన కథలో హీరోయిన్ ఇంటర్స్టెల్లార్ సినిమాలో హీరో లాగా 5th dimension లో చూస్తుంటుంది అనమాట. హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తన కూతురు జీవితాన్ని ఇలా చేశాడా అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ కెన్నెత్ గాడు హీరోయిన్ కూతురు మీద అటాక్ చేయడం వల్ల తాను అక్కడే చనిపోతుంది. తను చనిపోయిన తర్వాతే ఆ కెన్నెత్ గడికి ఆ విషయం తెలుస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ 5th dimension కి వెళ్ళి అన్ని చూసింది కదా, తాను మళ్ళీ తిరిగి నార్మల్ వరల్డ్ కి వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కొడుకు కూడా నార్మల్ వరల్డ్ కి వచ్చేస్తాడు. కట్ చేస్తే ఎవరెవరైతే బ్లూ లైట్ వల్ల మాయమైపోయారో వాళ్ళందరూ 5th dimension లోకి వెళ్ళి హీరోయిన్ కూతురు ఎలా మిస్ అయిపోయింది ఏం జరిగిందని చెప్పేసి అన్ని చూసి తిరిగి మళ్ళీ నార్మల్ వరల్డ్ కి వచ్చేస్తారు. కాకపోతే ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయింది. ఎక్కడ కుక్క అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కెన్నెత్ గాడు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి నా కూతురు ఎక్కడ, నా కూతురు నేను చేసావు చెప్పు అని చెప్పేసి అంటుంది. అప్పుడు మనకి ఏం జరిగిందో చూపిస్తూ ఉంటారు. బేసికల్ గా ఈ కెనెత్ హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు వీళ్ళ ముగ్గురు కలిసి ఫారెస్ట్ లోకి వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత ఈ కెనెత్ కూడా స్టన్ అయిపోయి ఉంచున్నాడు కదా. బేసికల్ గా అప్పుడు తనకు కనిపించిన విజువల్ ఏంటంటే ఈ అమ్మాయిని మనోడు ఏం చేశాడన్న విజువల్ మనోడు కనిపిస్తుంది. అందుకని మనోడు స్టన్ అయిపోయి నుంచొని ఉన్నాడు. అసలు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి శవం తీసుకొచ్చి ఫారెస్ట్ లో పూడ్చిపెట్టేశాడు. ఆ తర్వాత అసలు ఏం జరగనట్టు అందరితో కలిసి ఆ అమ్మాయిని వెతకడం స్టార్ట్ చేశాడు. సో ఈ విషయం తెలిసిన తర్వాత హీరోయిన్ ఆ తర్వాత హీరో ఎంతగానో బాధపడతారు. ఆ ఫారెస్ట్ లోకి వెళ్లి వాళ్ళ అమ్మాయి శవాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత పోలీసులందరూ కలిసి కెనెత్ ని అరెస్ట్ చేస్తారు. అలా అరెస్ట్ చేసిన పోలీసు ఏమంటాడంటే హీరో వాళ్ళ కూతుర్ని హత్య చేసిన వాడిని పట్టించింది ఎవరు, దేవుడా దెయ్యమా లేకపోతే ఏలియనా ఎవరైతేనే ఉంది మొత్తానికి ఒక మిస్టరీ వీడిందని చెప్పేసి ఆ పోలీసు టీవీలో చెప్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం మంచం మీద పడుకొని ప్రశాంతంగా నిద్రపోతారు. ఎందుకంటే తన కూతురు బతికుందా చనిపోయిందా, తన కూతురికి ఎవరి వల్ల ఈ గతి పట్టిందని చెప్పేసి వాళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. చివరికి తన కూతురు చనిపోయిందని, అది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనిషి వల్ల చనిపోయిందని తెలుసుకొని వాడికి శిక్ష వేసేలా చేసి ఆ రోజు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ నాకు నచ్చడానికి కొన్ని పాయింట్లు చెప్తాను. మామూలుగా ఏ ఆడపిల్లనైనా సరే కంటం పెద్ద విషయం కాదు. ఆ ఆడపిల్లని పెంచి పెద్ద చేయడం అనేది చాలా పెద్ద విషయం. అది కూడా మన ఇంట్లో ఉన్న మృగాల దగ్గర నుంచి మన పిల్లని కాపాడుకోవడం చాలా కష్టమైన విషయం. ఆ పాయింట్ మీద తీసిన ఈ సినిమా నాకైతే బాగా నచ్చింది. ఇంకా ముఖ్యంగా ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని ఒక ఏలియన్ వచ్చి అందరికి తెలిసేలా చేయడం అనేది నాకైతే బాగా నచ్చేసింది. ఒక డిఫరెంట్ సినిమా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మీకు కూడా కలిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.